ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట పరిశుద్ధుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9 వాక్యాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. చూడండి, ప్రతి వ్యక్తి కొన్నింటిని ఆధారం చేసుకొని అతిశయిస్తూ ఉంటారు. కొందరికి ధనమును గూర్చి అతిశయం, మరికొందరికి బలమును గూర్చి అతిశయం, మరికొందరికి జనమును గూర్చి అతిశయం. మాకు అంత ఉంది, ఇంత ఉంది అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. వాటి యందు వాళ్ళు అతిశయించి ఆనందిస్తూ ఉంటారు. అవన్నీ మనం లోకంలో చూస్తూ ఉన్న పరిస్థితులే. ఆ రీతిగానే ఒక ఆత్మీయుడైన, ఒక విశ్వాసి అయిన వ్యక్తి కూడా రక్షణను బట్టి నేను రక్షించబడ్డాను, లేక నేను తప్పించబడ్డాను, లేక నేను విమోచించబడ్డాను అని అతిశయోక్తిగా మాట్లాడుకోవడం కాదు, కానీ ఇది దేవుని ద్వారా కృపచేతనే అనుగ్రహింపబడినది. దేవుని కృపచేత నేను రక్షించబడ్డాను, కృపచేత నేను విమోచించబడ్డాను, కృపచేతనే నేను తప్పించబడ్డాను అని మనము ఏనాడు కూడా ఆ కృప ద్వారా అనే విషయాన్ని మనం మర్చిపోకూడదని ఈ వాక్యం సెలవిస్తుంది. అందుచేత ఎవడు కూడా అతిశయపడవలసిన అవసరం లేదు. నేను గొప్పవాడిని గనుక, మేము గొప్ప జనము గనుక, మేము గొప్ప ధనవంతులు గనుక ఆయన మమ్మల్ని రక్షించాడు, ఆయన మమ్మల్ని తప్పించాడని కాదు, కానీ కేవలం ఆయన కృప చేతనే మనం రక్షించబడ్డాము, ఆయన కృప వలననే మాత్రమే మనం రక్షించబడ్డాము అనేది ఏ క్షణం కూడా, నిద్రలో కూడా మనం మర్చిపోకూడదండి. ఆ కృపను బట్టి దేవునికి కృతజ్ఞులమై మనం బ్రతకాలి. మనం అతిశయించకూడదు. మీకు ఒక చిన్న మాట నేను మీతో చెప్తాను. అదేంటంటే, మరి దేనిని బట్టి మనం అతిశయించాలి, దేనిని బట్టి మనం ఆనందించాలి అనంటే, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. ప్రియులారా, చూడండి, ఇక్కడ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి, ఆయనను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించాలట. అంటే మనము క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాము, మనకు కొంత తెలుసు. ఎందుకంటే మనకు వేరొక దేవుడు మనకు తెలియదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాం కనుక వేరే వాతావరణం మనకు తెలియదు. అలాగని అంతటితో మనం ఆగిపోవడం కాదు. నాకు బైబిల్ తెలుసు, క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను, పండుగ ఆచారాలలో నిమగ్నమయ్యాను అని కాదు.
ఎంతవరకు మనం ఆయనను గూర్చి తెలుసుకున్నాము? ఎంతవరకు ఆయనను గూర్చి మనకు తెలుసు? ఆయనను గూర్చి పరిశీలనగా మనం తెలుసుకోవాలట. ఎంతగా అయితే మనం ఆయనను గూర్చి పరిశీలనగా తెలుసుకుంటామో ఆ తెలుసుకొనిన దానిని బట్టి అతిశయించాలి. అలాగనుకుంటే మనం ఎవరం కూడా ఈ వాక్యానికి శిరస్సు వంచవలసిన వారమేనండి. ఎందుకంటే ఆయనను ఇంకా మనం తెలుసుకొనవలసింది ఎంతో ఉంది. నేను పూర్తిగా ఆయనను ఎరిగాను అని కాకుండా మనం నడిచే కొద్దీ, వెళ్ళే కొద్దీ, ఆయనతో అడుగులు ప్రారంభించి యాత్ర కొనసాగించబడే కొద్దీ ఆయనను తెలుసుకొనవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయండి. మోషే అంటాడు, నిన్ను నేను తెలుసుకోవాలి, నిన్ను నేను ఎరిగిన వాడను కావాలి. నిజమే, మోషే అంతటి గొప్ప దైవజనుడే నేను నిన్ను తెలుసుకోవాలి అన్నాడంటే, ప్రియులారా, తెలుసుకోకుండానే ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడంటే అది కాదు. మన తుది శ్వాస వరకు కూడా, కడశ్వాస వరకు కూడా ఆయనను ఒక క్రొత్త రీతిలో, ఒక క్రొత్తదైన పద్ధతిలో మనము ఆయనందు ఆనందించవలసిన వారం అండి. కనుక ఆయనను గూర్చి పరిశీలనగా మనం తెలుసుకొనటను బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి అన్నప్పుడు ఎంతవరకు ఆయనను గూర్చి మనం తెలుసుకున్నాము? ఎంతవరకు తెలుసుకున్నాము? మోషేని అడిగితే చెప్తాడు ఆయన ఉన్నవాడు, అనువాడు. యోబు గారిని అడిగితే చెప్తాడు ఆయన సజీవుడు. దైవజనుడైన యోహాను గూర్చి మనం చదువుతాము, ఆయన లోకపాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాన్ని గూర్చి వాళ్ళు విశదీకరంగా ప్రకటిస్తారు. మరి మనము ఆయనను ఏ రీతిగా తెలుసుకున్నాము? ఎంతవరకు తెలుసుకున్నాము? ఆ తెలుసుకొనుటను బట్టి మనం అతిశయించాలట. మన ఇంట్లో బైబిల్ ఉంటుంది, కానీ మన గుండెల్లో బైబిల్ ఉండదు కదా. మన చేతిలో బైబిల్ ఉంటుంది, మన నోట ఆ బైబిల్ మాటలు ఉండవు కదా. గోడలకి, దిమ్మెలకు వాక్యాలు చూస్తాం, కానీ మన హృదయపు తలుపు మీద ఆ వాక్యపు ఛాయలు కనపడవు కదా. మరి ఏం తెలుసుకున్నట్టు ప్రభుని మనం? ఎంత ఎరిగినట్టు ప్రభుని మనం అనేది ఒక ప్రశ్న. కనుక ఆయనను గూర్చి తెలుసుకున్నట్టును బట్టి మనం అతిశయించాలని దేవుని వాక్యం చెప్తుంది. మరొక మాట, మీరు గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం చదివితే అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే సిలువ యందు అతిశయించాలంట. సిలువ యందు అతిశయించడానికి ఏముంది అందులో అనంటే, సిలువ యందు ఒక బలియాగం జరిగింది, సిలువ యందు ఒక పాప పరిహారం కలిగింది. ఆ సిలువ మీద ఒక పరిశుద్ధుడు మన కొరకై బలి అయిపోయాడు. నేను అతిశయించగలిగితే, అదిగో నా కొరకు ప్రాణం పెట్టిన, నా కొరకు బలి అయిపోయిన, నా కొరకై రక్తం కార్చి గొల్లగా మార్చబడి నాకటి చాలు వలె దున్నబడిన ఒక పరిశుద్ధుడైన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన యందు ఆ సిలువలో జరిగిన ఆ త్యాగమందు నేను అతిశయించగలగాలండి, మనం అతిశయించగలగాలండి. నా ప్రియమైన సహోదరులారా, కడుపును పుట్టిన వారి కొరకు, తోబుట్టిన వారి కొరకు ఈ రోజున త్యాగం చేయలేని మనుషుల్ని మనం లోకంలో చూస్తున్నాము. కానీ ఒక అధోపాతాళములో కూరకను పోయి, పాపపోడిలో నిద్రపోయి, పాపపు నాశనానికి దిగజారిపోతున్న మన కొరకై పరిశుద్ధుడైన దేవుడి లోకానికి దిగివచ్చాడు. ఎంచి చూస్తే మంచి మనలో లేదు. మనము దేవుని సారూప్యాన్ని పోగొట్టుకున్నాము, ఆయన పోలికను పోగొట్టుకున్నాము. కానీ ఈ శిథిలమైన మానవాళి కొరకై యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మరలా ఆయన రూపాన్ని మనలో పోశాడు. ఆయన సుగుణములను మనకు అలవర్చాడు. పాపభూయిష్టమైన మన హృదయాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి
ఆయన రూపమునకు సమరూపముగా మనల్ని ఆయన మలుచుచు మార్చుచున్నాడు. ఇదిగో ఈ సిలువను గురించిన వార్త మనకు శక్తినిస్తుందండి. ఎవరు కూడా మన కొరకు త్యాగం చేయలేదు, ఎవరు మన కొరకు దిగిరాలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువలో మండుటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడి ఆయన ఆఖరి రక్తపు బొట్టును కార్చి తుది శ్వాసను విడిచి మనకు పునరుద్ధానమునిచ్చాడు, మనకు మరో జన్మను ప్రసాదించాడు. సజీవుల దేశంలో మనం ఆయనను స్తుతించే కృప మనకు అనుగ్రహించాడండి. ఇంతకంటే అతిశయోక్తి మనకేముంది? ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, భోగభాగ్యాలు మనకు లేకపోవచ్చు, కానీ రక్షకుడు మనకున్నాడు, ప్రాణదాత మనకున్నాడు. మన కొరకై ప్రాణం పెట్టిన, మన కొరకై సజీవుడిగా జీవించుచున్న ప్రభు మనకున్నాడు. ఆయన యందు, ఆయన సిలువ యందు మనం అతిశయించాలి, ఆనందించాలి, ప్రభునందు హర్షించాలి. మీలో ఎంతమంది ఆ సిలువను గురించి అతిశయిస్తున్నారో నాకు తెలియదు. ప్రతిదినము ఆ సిలువ త్యాగాన్ని మనం తలపోసుకోవాలి, ఆ సిలువ దర్శనాన్ని మనం చూడాలి. ఆ సిలువ దర్శనము చేత కృతజ్ఞులమై ప్రభు కొరకు మనం బ్రతకాలి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, మరలా చదువుతున్నానండి ఈ వాక్యాన్ని, దేవుని యొక్క ఆత్మను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటంటే, ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న, అంటే ఆరాధించుచు అతిశయపడుచున్న, ఆరాధించుట యందు మనం అతిశయించాలట, ఆనందించాలట. ఆత్మలో మనము ఆత్మ వలన ఆయనను ఆరాధించడం. ఆరాధించడం అంటే ఏదో ఒక పాట పాడి ఆరాధన ఆరాధన అని పదే పదే పలకడం కాదు. ఆరాధించడం అంటే ఆత్మ వలన ఆయననే స్మరించుకోవడం, ఆయననే తలపోసుకోవడం, మన కలలోనైనా మెలకువలోనైనా ఆయనను గూర్చిన జ్ఞాపకాలు నిలిచిపోవడం. చూడండి, కొంతమందిని ప్రేమిస్తారు, ఆ ప్రేమను మర్చిపోలేక వారినే తలంచుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమంటారు? వాళ్ళు వీళ్ళకి ఆరాధన అయిపోయారయా అంటామండి. నిజమే, మన ప్రభు తప్ప మనకు వేరొక ధ్యాస మనకు లేదు. మన వయస్సు, మన మనస్సు, మన తపస్సు ఆయనే. మనకున్న ఆదియు అంతము, ఆధారము, ఆరోగ్యము అన్నీ కూడా ఆయనే. ఆయన తప్ప వేరొక్కరు మనకు లేరు. కనులు మూసినా, కనులు తెరచినా, నిలిచినా, నడిచినా ఆయన రూపమే మన కనుల ఎదుట కనబడుతున్నది, ఆయన రూపమే మన మధ్యలో మెదులుతున్నది కనుక ఆయనే మనకు ఆరాధన. ఆ ఆరాధనను బట్టి మనకు అతిశయం. స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మన హృదయంలో ఆయన నిండుకొని ఉండాలి, ఆయన కార్యములు నిండుకొని ఉండాలి. మన పేతుడైన దావీదేం పలికాడు? నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, కీర్తించు, ఆరాధించు. అంటే ఆయన అంతరంగములో ఉన్న సమస్తానికి చెప్తున్నాడు. అంతరంగములో ఉన్న సమస్తము అంటే ఆ అంతరంగములో ఎన్నో కార్యాలు దాచుకొని ఉన్నాడు. ప్రభు చేసిన మేలులను, వాటిలన్నిటిని తలంచుకుంటూ ఆయనను ఆరాధించడం. అలాగైతే ఆయన చేసిన మేలులు ఎన్ని పొందుకున్నాము, ఎంత ఆరాధిస్తున్నాము, ఇంకా ఆయన చేసిన మేలులన్నీ తలంచుకుంటూ ఆరాధించాలంటే ఆ ఆరాధన అది ఆగేది కాదు, నిలిచిపోయేది కాదు. మనకు ఆరాధన అంటే ఆదివారం, లేకపోతే నిర్ణయింపబడిన కూడికలకు వెళితేనే మనకు ఆరాధన. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి? ఆరాధనకి. అంటే ఆ రోజు మాత్రమే, ఆ సమయంలో మాత్రమేనా ఆరాధన? కాదు కాదు. ప్రతి క్షణం మన హృదయపు కోవెలలో ఆయనే ఆరాధించబడాలి. మన గుండె గుడిలో ఆయనే నిలిచిపోవాలి. మన మధ్యలో ఎప్పుడు ఆయన నామస్మరణ ప్రతిధ్వనిస్తుండాలి.
ఆయనను గూర్చిన జ్ఞాపకాలు మన మనసులో నిలిచిపోవాలి. మరి అలాంటి ఆధ్యాత్మికమైన విలువల్ని, అలాంటి ఆధ్యాత్మికమైన ఉన్నత స్థానాన్ని మనం కలిగి ఉండాలండి. అది మనకు అతిశయం, అదే మనకు ఆనందం, మనకు సంతోషం. లోకంలో నేను ఎంత ఘనుడను అని కాదు, ఘనుడగు దేవునిని నేను ఎంత ఆరాధిస్తున్నాను. ఎవరో చెప్తుంటే నేను విన్నానండి, చంద్రమండలంలో అడుగుపెట్టిన ఆయన గారిని, నీకు ఎలా ఉంది, నీ సంతోషం ఎలా ఉంది అని అడిగితే ఆయన చెప్పారట, నేను చంద్రమండలంలో అడుగు పెట్టడం కాదు, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన ప్రభువు ఈ భూతలంపై అడుగు పెట్టాడే, అది గొప్ప. చూడండి, ఆయన దేవుని ఎంత ఆరాధిస్తున్నాడు, తమ హృదయంలో ఎంతగా ఉన్నతంగా భావిస్తున్నాడు. వాస్తవంగా ఆయన అతిశయించాలంటే ఎన్నో చెప్పచ్చు. నేను చంద్రమండలంలో అడుగుపెట్టాను, నేను అంత కృషి చేశాను, ఇంత కృషి చేశాను, నేను ఇంత త్యాగం చేశాను, అంత త్యాగం చేశాను అని చెప్పచ్చు. కానీ ఆరాధించడం అంటే మన హృదయ ప్రతి తలంపులలో ప్రభుని ఘనపరచడం, హెచ్చించడం. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి దిగువచ్చి ఈ పాపభూయిష్టమైన గాఢాంధకారపు లోకంలో పరిశుద్ధుడైన దేవుడు అడుగు పెట్టాడే, అది ఉన్నతమైన కార్యం. అలా హెచ్చించడం, ఆయనను ఆరాధించడం, అలా ఆయన కార్యములను తలపోసుకోవడం, ఆయనను ఆరాధించడం, ఆయన మహత్యాన్ని, ఆయన సర్వశక్తిని, ఆయన సర్వాధికారాన్ని తలంచి ఆయనను మహిమపరచడం. ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రతి అణువులో, ప్రతి పరమాణువులో ఆ ఆరాధన నిక్షిప్తమైపోవాలండి. మన నాలుక ఎప్పుడు ఆయన మాటల్ని ఉచ్చరిస్తూ ఉండాలి. మన కదలికలలో, మన కార్యాలలో ఆయన యొక్క పవిత్రత, పరిశుద్ధత, ఆయనలో ఉన్న సుగుణములను మనం ప్రత్యక్షపరచడం, ఆరాధించడం. ఆ ఆరాధన యందు మనం అతిశయించాలి. అది మనకు తగినది. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన తండ్రి, మీకు వందనాలు. నాయనా, మేము అతిశయించుటకు కారణం ఏమై ఉండాలనో మీ లేఖనాలలో నుంచి మేము ధ్యానిస్తూ వచ్చాము. మిమ్మల్ని పరిశీలనగా తెలుసుకుంట యందు మేము అతిశయించాలని, సిలువ యందు మాత్రమే మేము అతిశయించాలని, మిమ్మల్ని ఆరాధించుట యందు మేము అతిశయించాలని ప్రభువా లేఖనాలలో నుంచి మేము తెలుసుకున్నాము. అవును, లోకమందు మేము అతిశయించడానికి మరొక్కటి లేదు. కానీ మీరు ఏమై ఉన్నారో మిమ్మల్ని పరిశీలనగా తెలుసుకొని, మీరు మా కొరకు చేసిన ఆ త్యాగ ఫలాన్ని ధ్యానించుకొని నిన్ను ఆరాధించుట యందు అతిశయించ కృప మా అందరికీ, ఒక్కొక్కరికి మీరు ప్రసాదించండి. ఆధ్యాత్మికమైన విలువల్ని గుర్తించగలిగిన మనోనేత్రం మీరు మాకు వెలిగించారు. నీ చేతిని పట్టుకొని మీ కొరకై సాక్షిగా బ్రతుకుటకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.